కొత్త సంవత్సరం రానే వచ్చింది కదండి. 2025 సంవత్సరానికి వచ్చేసాము. రెండో రోజునే భయంకరమైన విషయాలను తెలుసుకున్నాం. భయంకరంగా ఉంది ప్రపంచం. ఎవరిని కదిలించినా చంపుకోవడమే, ఎక్కడ చూసినా ఘోరాలే, ఎక్కడ చూసినా పాపమే. ఇలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. కొత్త సంవత్సరంలో ఒక నూతనమైన పరిస్థితిని మనం చూసి ఉన్నామండి. మామను కోడలు చంపేసింది. ఎంత భయంకరం చూడండి. ఖమ్మం జిల్లాలో ఉన్న కారేపల్లిలో మరి 2వ తారీఖు జనవరి 2వ తారీఖు అనగా నిన్నే ఒక కోడలు మామను చంపేసింది. మామని కోడలు చంపడం ఏంటండి? ఎంత భయంకరంగా ఉంది వినడానికి. ఇంత ఘోరమైన ప్రజల ఏం మాట మాట్లాడద్దు, మంచి చెప్పద్దు. ఎవరు మంచి చెప్పినా వారిపైన కక్ష పెట్టుకునే జీవితాలు, మనుషుల జీవితాలు, మనుషుల మనసులు మరి చాలా భయంకరంగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం కదా. ఇదిగోండి, మామ కోడల్ని హెచ్చరించాడంట. ఏమనంటే, నీ భర్త ఆల్రెడీ చనిపోయాడమ్మా, నీకు 2 పిల్లలు ఉన్నారు, నీవు బయట తిరగద్దు. అందరి ద్వారా మేము నీ గురించి వినకూడని వింటూ ఉన్నాము. ఇలా నువ్వు చెయ్యొద్దు, ఇలా నువ్వు తిరగద్దు అనే మాటను కోడలతో మాట్లాడాడంట మామ. చెప్పింది మంచే కదండి, కానీ కోడలు మామ చెప్పిన విధానం, మామ ఎలా అయితే చెప్పాడో వాటినన్నిటినీ ఆమె కక్షగా మార్చుకుంది. ఆమె చేస్తున్న పనులకు మామ అడ్డుగా ఉన్నాడని మామను ఎలా అయినా చంపాలని ప్లాన్ చేసుకుంది. ఇదిగో అంత కూడా సమాచారాన్ని అందరు తెలుసుకున్న తర్వాత షాక్ అయిపోయారండి. ఏంటి అంటే, కోడల్ని హెచ్చరించాడని మామను చంపేసింది. ఎలా చంపేసిందంటే, మరి పొయ్యి మీద సలసలగా కాలుతున్న ఆ నూనె, చాలా వేడిగా ఉన్న నూనె, వంట నూనెని మామ శరీరం పైన పోసేసిందంట. చాలా భయంకరమైన వేడితో ఉందంట ఆ నూనె. ఆ నూనెను మామ పైన పోసిన తర్వాత మామ ఆ శరీరం అంతా కూడా కాలిపోవడం, మరి చాలా భయంకరంగా మరి శరీరం అంతా అయిపోవడం, ఆ వేడి నూనెకి తట్టుకోలేక మరి మామ చికిత్స జరుగుతూ ఉండగానే, అంటే వారికున్న ఆ ఊరు తర్వాత ఉన్న దగ్గరలో ఉన్న మరి వరంగల్ ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి మరి చేరుస్తున్న సమయంలో మరి అక్కడున్న తనకున్న ఆ బాడీపై ఉన్న ఆ మంటలకి వాటికి ఆయన తట్టుకోలేక చికిత్స జరుగుతూ ఉండగానే ఆయన చనిపోయాడండి. చూడండి ఎంత భయంకరమైన క్రూరపు విషపు మనస్సులు, ఎంత భయంకరమైన ఆలోచనలండి. అడ్డుగా ఉన్నాడని, మందలించాడని, ఏ మాట చెప్పొద్దు, నాకు తెలుసు, నేనేమి చేసినా, నేను ఎలా ఉన్నా అంత నా ఇష్టమే. చూడండి, భర్త చనిపోయిన తర్వాత బయట తిరగవలసిన అవసరం ఏముంది? పిల్లలు చూసి బ్రతికేయచ్చు కదా. చక్కని జీవితం ఉంది. పిల్లల జీవితం కొరకు ఆలోచించని తల్లిగా ఉంటుంది. పరిస్థితులను గురించి ఆలోచించని తల్లిగా ఉంటుంది. ఇటు మామకి, అత్తకి, భర్త ఇంటి వారికి చెడ్డ పేరు వస్తుంది, తల్లి ఇంటి వారికి చెడ్డ పేరు వస్తుందని కూడా ఆలోచించని వ్యక్తిగా ఆమె ఉందండి. అందుకనే అలాంటి నిర్ణయాలు, అందుకనే అలాంటి క్రూరపు మనస్సు కలిగిన స్త్రీగా ఉంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 27వ వచనంలో, గుణవతి అయిన స్త్రీ ఆమెకున్న లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఇంటి వారి నడతను బాగుగా కనిపెట్టి ఆమె ఏ పని చేయకుండా భోజనము చేయదని ఉందండి. ప్రైజ్ ది లార్డ్. ఇంటిని చక్కపెట్టే కుమార్తెగా ఉంటుంది, కానీ నాశనము చేసే స్త్రీగా ఉండదు కదండి. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే నయోమి, రూతు, ఎంత చక్కని కోడలండి రూతు. నయోమి అడుగులో అడుగైంది. ప్రైజ్ ది లార్డ్. అన్యురాలైన రూతు నిజంగా విషయంలో అత్తకున్న భక్తి జీవితాన్ని బట్టి ఆమె మారిపోయింది. మరి ఆమె ఎంత చక్కగా, ఆమెకున్న విధేయతను బట్టి భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, ఎవ్వరూ లేరు, కానీ అత్తకి తోడుగా ఉంది రూతు. ప్రైజ్ ది లార్డ్. ఆమెకున్న విధేయతను బట్టి ఆమె ఆశీర్వదించబడడం మనం చూస్తూ ఉన్నాము. ఆమె అత్త కొరకు నిలబడడం మనం చూస్తూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. కానీ
ఇలాంటి కోడలు ఎవరైతే ఉన్నారో ప్రాణాలు తీసే కోడలు చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు, ఎలా పడితే అలా జీవిస్తున్నారు. మంచి మాటలు చెబితే వారికి చేదుగా ఉంటుంది. ఇంటిని చక్కబెట్టవలసిన వారు, ఇంటిని నడిపించేవారు ఈ రోజున వారికున్న చెడు ఆలోచనలు, చెడు తలంపులు, పాపిష్టి జీవితాన్ని బట్టి కుటుంబాన్ని కూల్చివేస్తున్నారు, కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు. ఒకవేళ నీవు కూడా అలాంటి కోడలుగా ఉంటే నీవు దీవించబడవు ప్రియ సహోదరి, నీవు ఆశీర్వదించబడవు ప్రియ సహోదరి. ఇదిగో నీ జీవితం ఒక మంచి జీవితంగా ఉండాలి అంటే నువ్వు ప్రార్థించే స్త్రీగానే ఉంటేనే నీ జీవితం అద్భుతకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితం దేవునికి మహిమను తీసుకొని రావాలి, కానీ దేవుని నామాన్ని అవమానపరిచేటట్లుగా ఉండద్దు. ఆమేన్. నీవు ఎక్కడున్నా నీ ఇంటి వారికి క్షేమం కలగాలి, నీ ద్వారా నీ ఇంటి వారు ఆశీర్వదించబడాలి. ఇదిగో ఆ కారేపల్లిలో ఆ సహోదరి చేసిన పనికి ఊరంతా ఆ సహోదరిని తిడుతున్నారు. ఆ సహోదరిని మరి అనరాని మాటలు అంటున్నారు. ఆమెని ఒక విధమైన రీతిలో ఆమెను చూస్తూ ఉన్నారు. చూడండి, అలాంటి విధముగా జీవితాలు ఉండద్దు, కానీ ప్రభుని మహిమపరిచే స్త్రీగా ఉండాలి. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? అత్తమామ విషయంలో, ఇంటి వారి విషయంలో, వారిని చూసుకుంటున్న విషయంలో, నీ భర్త విషయంలో మరి నీ జీవితం ఎలా ఉంది? లోకంలో ఉన్న స్త్రీగా ఉన్నావా, లేకపోతే నీ కుటుంబాన్ని నడిపించే ఘనమైన యోగ్యురాలైన స్త్రీగా ఉన్నావా, గుణవతి అయిన స్త్రీగా ఉన్నావా? ఎందుకంటే ఆ స్త్రీ ఈరోజు మామను చంపేసింది. ఎందుకు చంపగలిగిందంటే ఆమె ఆలోచనని లోకపు ఆలోచనలు కనుక, ఆమె ఆలోచనలన్నీ పాపపు ఆలోచనలు కనుక, ఆమె ఉంటున్న విధానం అంతా లోకానికి సంబంధించిన విధము కనుక ఆమె మామను చంపగలిగింది కదండి. ఆ ఆలోచనలు ఖచ్చితంగా ఏదైనా చేస్తుంది, దాని ద్వారా ఖచ్చితంగా మనకు మరణమే కదండి. దాని ద్వారా ఆమెకు వచ్చిన ప్రతిఫలం ఏంటో తెలుసా? ఖచ్చితంగా ఆమె మరణాన్ని చూస్తూ ఉంది. దాని ద్వారా ఆ కుటుంబంకంతా నష్టమే నష్టమే నష్టమే. రూతు ఆమె ఎలాంటి ప్రతిఫలం పొందుకుందంటే ఆమెకున్న మంచి ఆలోచన విధానాన్ని బట్టి, ఆమెకున్న మంచి చక్కని క్యారెక్టర్ని బట్టి ఆమె ప్రతిఫలము ఎలాంటి ప్రతిఫలం అంటే ఆశీర్వాదాన్ని పొందుకునే ప్రతిఫలాన్ని పొందుకుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని మన జీవితాలు అద్భుతకరంగా ఉండాలండి. ఒకరిని నడిపించాలి, కుటుంబాన్ని నడిపించాలి, మంచి పేరును తెచ్చుకోవాలి, కానీ చెడ్డ పేరును తెచ్చుకోవద్దు. మామ విషయంలో, అత్త విషయంలో, ఇంటి వారి విషయంలో, భర్త విషయంలో, పిల్లల విషయంలో, అన్నిటి విషయంలో జాగ్రత్త కలిగిన స్త్రీగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వారిని దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతారు. ఒక గొప్ప రీతిలో, ఒక చక్కని యోగ్యురాలుగా, ఘనురాలుగా. ఆమేన్. మహిమ మన ద్వారా దేవునికి మహిమ రావాలి. నిజంగా మనం ఉంటున్న విధానాన్ని బట్టే మనము ప్రతిఫలం పొందుకుంటాం. మన ద్వారా మనము, మన కుటుంబాలు తరతరాలు దీవించబడతాయి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. అలాంటి స్త్రీగా ఉందాం. మామను చంపడము, అత్తను చంపడము, వారిపైన అన్యాయముగా మాటలు మాట్లాడము, లేకపోతే భర్త విషయంలో అన్యాయంగా మరి పాపిష్టి జీవితాన్ని జీవిస్తూ భర్తను దూరం చేసుకోవడము, పిల్లల్ని దూరం పెట్టడము, కుటుంబాన్ని నాశనం చేసుకునే వారిగా మరి రాలిగా మరి మన జీవితాలు ఉండద్దు. గుణవతి కలిగిన స్త్రీగా మన ముందుము గాక. ప్రైజ్ ది లార్డ్.